దీన్ని చంపుతాను, చూసుకో. చెప్పినా వినవు కదరా. ఇప్పుడు నిన్ను చంపేస్తాను. ఎవడడ్డొస్తాడో చూస్తాను. నిన్ను అడుగు ముందుకేసావో నిన్ను చంపేస్తాను. ఎరా ఎరా ప్రాణాలు తీయడం అంటే అంత తేలికైపోయిందిరా నీకు? ప్రాణం తీస్తే వచ్చే బాధ ఏంటో నీకు తెలియాలి అంటే నీ ప్రాణం తీయాలరా. వద్దు వద్దండి, ప్లీజ్ అతను వదిలేయండి. ఏం చేయకండి, దయచేసి వదిలేయండి. వద్దు, నేను చంపదు. వద్దు. ఏమన్నావు? అవును, కనబడకుండా పోయిన నీ కూతురు నా దగ్గరే ఉంది. 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 ఏంటి ఏంటి నువ్వనేది? నా కూతురు, నా చిట్టి తల్లి నీ దగ్గర ఉందా? అవును, చిన్నప్పటి నుంచి నేనే పెంచా. ఎవ్వరికి కనబడకుండా రహస్యంగా దాచాను. ఎక్కడ నా బిడ్డ ఎక్కడుంది? ఒక్కసారి చూపించాలి సూయ. కుదరదు, 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 కుదరదు. నేను చూపించాను, 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 చూపించాను. నా కూతుర్ని చూడనివ్వలేదో నిన్ను చంపేస్తానే. చంపేయ్, 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 చంపేయ్. నీ కూతురు ఎక్కడుందో, ఎలా ఉందో నాకు మాత్రమే తెలుసు. నేను చస్తే ఆ నిజం నాతోనే సమాధి అయిపోతుంది. ఏయ్, చూస్తావే? చంపు, 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 చంపు. ఎందుకే మనుషులతో ఇలా ఆడుకుంటున్నావు? ప్లీజ్ అనసూయ, నీకు దండం పెడతాను. నీ కాల్. రాజశేఖర్ గారు, దేవుడు లాంటి మీరు ఈ దయ్యం దగ్గర తల ఉంచకండి. నిజంగా మీ బిడ్డ ఈవిడ దగ్గరుంటే ఏదో ఒక రోజు ఆ నిజం మనకి తెలుస్తుంది. వెళ్దాం రండి. అది కాదమ్మా, నా బిడ్డ. మిమ్మల్ని విడి తీసింది అనసూయ కాదు, ఆ విధి రాత. మీరు కలవాలనుంటే ఏదో విధంగా ఆ విధి రాతే కలుపుతాడు. వెళ్దాం పదండి.
రండి. మదపుటేనుగునైనా తొడగొట్టి మెడ వంచగల ఆదిశక్తిరాయి అనసూయ. హ, నాతోనే ఆటలా? హ, నాన్న చేతో ఆ నెత్తి తీసుకురండ్రా. తెచ్చావమ్మా. ఒరే పట్టోడా, ఆరారా. నేను తెరవను. అబ్బా ఎందుకొచ్చిన గొడవ? తీద్దాం పదయ్యా. తాళంది. ఓపెన్ చేస్తున్నారా నీటిని? భగవద్గీత 18 వజ్రాలున్నాయన్నారు. భగవద్గీత ఉందేంటి? అవును, ఇందులో 18 అధ్యాయాలు 18 వజ్రాలన్నమాట. అంటే ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క వజ్రమా? అవునత్త. అత్త అవునత్త, నేనే మీ అల్లుణ్ణి. ఇదెవరనుకుంటున్నావు? మీ కూతురు. అమ్మా, అమ్మా, నిజమమ్మా, నేనే నీ కౌసల్యని. వజ్రాల కోసం ఆశపడితే ఉన్నదంతా వదిలించుకున్నట్టయింది. బదులుగా ఈ భగవద్గీత మిగిలిందా? అమ్మా, అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏంటన్న ఇది? ఇలా జరిగిందేంటి? ఆపండి పెళ్ళి. ఏ అనసూయ, నువ్వు చేతికిచ్చి పెళ్లి చేస్తుంది ఎవరినో తెలుసా? బసంతిని కాదే, నువ్వు చచ్చిపోయావనుకుంటున్నా మధుమతిని. వీడు నీ అల్లుడు, అది నీ కూతురు. నువ్వు ఇలా రానా? బొచ్చు బాలమణి పిన్ని, ఈ విషయం ఇంత లేటుగా చెప్తావా? నిన్ను అసలే కాలిపోతున్నాను, చంపేస్తాను. అయ్యో చేద్దు, అరే అమ్మని పట్టుకోరా. చిన్నప్పటి నుంచి నేనే పెంచా. ఎవ్వరికి కనపడకుండా రహస్యంగా దాచాను. బాధపడకండి రాజశేఖర్ గారు. మీ భార్య కూతురు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు. మిమ్మల్ని కలుస్తారు. అందరూ కలిసి అదే ఇంట్లో సంతోషంగా ఉంటారు.
ఆ ఆశతోనే ఇన్నాళ్ళు బతికానమ్మా. కాని ఎప్పుడైతే అనసూయ నీ కూతురు నా దగ్గరుంది అని చెప్పిందో ఆ క్షణమే ఆశలు వదులుకున్నాను. నాకు ధైర్యం చెప్పిన మీరే ఇంత అధైర్యపడితే ఎలా చెప్పండి? అయినా ఎక్కడుందో తెలియని మీ కూతురు అనసూయ దగ్గరైనా ఉందని తెలిసి సంతోషించాలి కాని భయపడతారెందుకు? ఎలా సంతోషిస్తానమ్మా? ఆ అనసూయ పరమ దుర్మార్గురాలు. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోయే కిరాతకురాలు. తను మేజర్ అయితే నాకు సంబంధించిన ఆస్తి నా కూతురికి చెందుతుందని తనకు తెలుసు. తను బతికుంటే ఆ ఆస్తి అనసూయకి దక్కదని తనకి తెలుసు. అయినా పసిబిడ్డగా ఉండగానే చంపకుండా ఇన్నాళ్లు పెంచింది అంటే దాని వెనకాల ఎంత కుట్ర ఉందో, కన్న బిడ్డల్నే పస్తులుంచే అనసూయ నా బిడ్డని ఎన్ని చిత్రహింసలు చేస్తుందో తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా. అదే మీ బాధైతే ఆ అనసూయ ఎత్తుకు పై ఎత్తు వేసి మీ అమ్మాయిని ఆమె చెర నుంచి విడిపిస్తాను. నిజమా అమ్మా? నా బిడ్డను అనసూయ నుండి విడిపిస్తావా? నా బిడ్డను నాకు అప్పగిస్తావా? నా తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు నాకు పునర్జన్మనిచ్చారు. రక్తం పంచకుండానే, ఎత్తుకుని పెంచకుండానే నాకు తండ్రి అయ్యారు. అలాంటి నా తండ్రి కోసం ఆ మాత్రం చేయలేనా ఆంటీ? చాలమ్మా, ఈ మాట చాలు. నాకు నా బిడ్డను చూసినంత ఆనందంగా ఉంది. ఇప్పుడు నా బిడ్డను చూస్తానన్న నమ్మకం వస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి. ఆ అనసూయ కోరలు పీకి విషం లాగి బతికుండగానే చచ్చిన పాములా మారుస్తాను. తనంతట తానే మీ అమ్మాయిని అప్పగించేలా చేస్తాను. మీ రుణం తీర్చుకుంటాను. దానికోసం నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. శభాషమ్మా, మనిద్దరికీ ఏ జన్మలో ఏ సంబంధం ఉందో గాని అచ్చు నేను ఆలోచించినట్టే ఆలోచిస్తున్నావు. నీ రూట్లో నువ్వు వెళ్ళమ్మా. నీకే అవసరం వచ్చినా నేనున్నాను. థ్యాంక్స్ అండి. ఇక మన కథ మొదలవబోతుంది. చూసి పండగ చేసుకోండి. వస్తానండి. అది కాదమ్మా, ఇంకో దగ్గర పొదుపు చేయించి ఇంకో వెహికల్ మాట్లాడచ్చు కదమ్మా. అమ్మకి అత్ర సినిమా చూపించింది నువ్వే కదా. మరి అలా అంటే మన శ్రీమంతుడు సినిమా కూడా చూసిందిగా. అయితే రేపటి నుంచి సైకిల్ మీద వెళ్దాం అందరం. ఇదే బెటర్, ఇదే బెటర్. అబ్బో, అబ్బా, అయ్యో, సరిగ్గా కూర్చోరా, నలిగిపోతోంది. ఏంటిది నాన్న? ఎంగిలి సిగరెట్ పేక. అచ్చి, పందిలా కూర్చున్నది కాక ఇంకా నగలంట. ఏంట గోళ? నేను కూర్చోలేదా కార్లో? మీరు ప్రశాంతంగా కూర్చున్నారు, మరి మేము అయ్యో, అబ్బబ్బబ్బబ్బ, అయ్యో. ప్రయాణం బాగా సాగిందా? ఏంటి సాగింది?
రూపాయలు అమ్మా అది మందేనమ్మా, అర్థమైందిగా, మనందరం ఒకటే ఒకటే కేటగిరీ. పదండి. ఏ లోపల పదండి. ఆగండి 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 ఆగండి. ఏరా ఇన్నాళ్ళు ఏమైపోయా? ఏంటి దున్నపోతుల దారికి అడ్డం పడుతున్నావు? ఏ అనసూయ ఏ అనసూయ ఏ అనసూయ ఏ అనసూయ, అదుపు అదుపు, మాట పొదుపు. పాత పనుడే కదా అని పిచ్చి లెక్కలు వెయ్యకు. డేస్ మారిపోయాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ మారిపోయాయి. నౌ ద బాల్ ఇస్ మై కోర్ట్, మై కోర్ట్. ఏరా ఊళ్ళో ఏదైనా యాక్సిడెంట్ అయిందా లేదా ఏదైనా పిచ్చి కుక్క కరిచిందా? పిచ్చి వాగుడు వాగుతున్నా? వచ్చే చేతికొచ్చే కాలం వచ్చింది కదా, అందుకే నా మాటలు పిచ్చి మాటలు అనిపిస్తున్నాయి. ఎక్స్ట్రా చేయకు, కోర్టు కోమలోకి వెళ్ళిపోతావు. తప్పుగా. ఏ ఆగో, ఎక్కడికి? ఓ ఎగేసుకుంటూ వెళ్తున్నావు? ఈ ఇల్లు ఏమన్నా నీ బాబు గడిలు అనుకున్నావా? ఈ ఇంట్లో మీకు ప్రవేశం లేదు నాయనా. రేయ్, ఏరా ఒళ్ళు బలిసిందా? నా తిండి తిని నా ఇంటి కాపలా కాసే కుక్కవి మమ్మల్ని ఆపుతావా? నిన్ను నన్ను కొడతారేంటమ్మా? నాకేం తెలుసండి, ఈ ఇల్లు మీది కాదంట కదా. మిమ్మల్ని లోపలికి రానియొద్దని ఆయన ఎవరో చెప్పారు, అందుకే ఆపాను. ఏయ్, ఎవడ్రా వాడు? మమ్మల్ని ఆపమంది ఎవడు? ఎక్కడున్నాడు వాడు? ఎవరో పెద్ద ఆయన ఆ లోపల ఉన్నారు. తప్పుకోరా. ఏంట్రా? ఎవరు రాది? మా సామానాన్ని బయటపడేసేది. రేయ్ రారా బయటికి రా. ఏయ్ మాధురి, మాధురి! ఏంటత్తయ్య గారు షాక్ అయ్యారా? మీ సామాన్లు బయటపడేసింది నేనే. తర్వాత మిమ్మల్ని మెడపట్టి బయట గెంటపోయేది కూడా నేనే అని అనుకున్నారు కదండి. అయ్యో పాపం, అంతటి పుణ్యకార్యాన్ని కల్లారా చూడ్డం తప్ప ఏమీ చేయలేని అశక్తురాలండి. మీ రోడ్డును పడకుండా ఆపలేని అబలనండి. ఈ ఆస్తులు పోయి కొడుకు కోడలతో పస్తులు ఎలా ఉంటారండి? ఏ చెట్టు కింద బతుకుతారో ఏంటో. అయ్యో, మీకింత కష్టం వస్తుందని కలలో కూడా అనుకోలేదు కదా అత్తయ్య గారండి. ఏంటే వెనకాల వాడు ఎండ చూసి రెచ్చిపోతున్నావా? అయినా మా ఇంట్లోంచి మమ్మల్ని బయటికి వెళ్ళడానికి మీరెవరే? నీళ్ళ నువ్వు కట్టించావా, లేక మీ అమ్మ కష్టపడి చెమటోడ్చి ఇటుక ఇటుక పేర్చి కట్టిందా? చెప్పమనరా. ఈ ఇల్లు నాది అని మీ అమ్మ చెప్పమను. ఈ ఇల్లు మీకే వదిలేస్తాను. డబ్బు మీద ఆశతో నా ఆస్తి మీద కన్నేసి నా కాపురంలో కలహాలు తెచ్చి నా కలలన్నీ పగటి కలలు చేసి నా కుటుంబాన్ని ముక్కలు చేసి నా భార్య బిడ్డలి నాకు దూరం చేసిన చిత్తుల మారి నక్కరా మీ అమ్మ. రే రాజశేఖర్, మా అమ్మ గురించి ఇంకొక మాట అన్నావో నరికి పారేస్తా.
ఏంటి రాజశేఖర్ గారు, ఏం కావాలి మీకు? ఈ ఇల్లా, ఆస్తా? ఆస్తి, ఈ ఆస్తి నాది. ఇది పోతుందన్న భయం నాకు లేదు. ఆస్తి అనుభవించాలన్న కోరిక నాకు అంతకన్నా లేదు. మరి ఇంకేం కావాలి రాజశేఖర్ గారు? నన్ను బయటకు గెంటేసి నా మీద పగ సాధించాలనుకుంటున్నారా?